కేసీఆర్ పోయి రేవంత్ సర్కార్ వచ్చినా ప్రభుత్వాలు మారినా ఈయన రోల్ మాత్రం మారలేదు. ఆయనే తెలంగాణ ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు. వాళ్ళు ఏమన్నారు అంటే మేము ట్యాక్స్ కట్టుకున్నాము కదా, ఇంకా ఏముంది. సో ఒక పౌరుడుగా మా థింకింగ్ ఇదే ఉంది, నేను ట్యాక్స్ కట్టుతున్నాను కాబట్టి నేనేమైనా చేయొచ్చు. బాగా ఆనందపడే బాగా హర్షణీయ విషయం ఏముంది అంటే మొట్టమొదటి ఇండియన్ సిటీ ఆ లిస్ట్లో మన హైదరాబాద్. బట్ కొంచెం బాధపడే విషయం ఏముంది అంటే ఆ ర్యాంకింగ్లో హైదరాబాద్ నంబర్ 1గా రావడం 140 150 పోయింది. టెక్నాలజీ వినియోగం చాలా గణనీయంగా పెరిగింది. బట్ లాస్ట్ 1.5 years నుంచి ఏఐ మీద చాలా ఫోకస్ ఉంది. సరే, ఏఐతో నిజంగానే లాభమా నష్టమా? ఉద్యోగాలు కొన్ని తగ్గవచ్చు. 100 మంది అనుకోండి స్టార్టప్స్ మొదలు పెట్టారు, 90 మంది ఫెయిల్ అవుతారు. అంటే సక్సెస్ శాతం చాలా తక్కువే ఉంటుంది. మీరు కేటీఆర్తో ఒక 10 years మీ జర్నీ, ఇప్పుడు రేవంత్ సర్కార్తో 1.5 year నుంచి చేస్తున్నారు. ఎవరి వర్క్ స్టైల్ ఎట్లా ఉంది సార్ మీ అభిప్రాయం ప్రకారం? ఇది ఒక పర్సనల్ విషయం, నేను ఎప్పుడు బయట చెప్పలేదు. సార్, దావోస్లో పెట్టుబడులు మీరు దగ్గరుండి చూసుకున్నారు, దగ్గరుండి చేయించారు. గ్రోత్ రేట్ పెట్టుబడుల విషయంలో పెరిగిందంటారా, గతంతో పోలిస్తే తగ్గిందా? రహస్యంగా జనాల్లో ఇది బయట అయితే వాళ్ళు నేనే ఏదో సరి నాలోనే ఏదో లోపం ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఈరోజు 1,00,000 ఆపర్చునిటీస్ ఉన్నాయి. గత 10 ఏళ్లలో కేటీఆర్ మీరు ఒక ట్రెండ్ సెట్టర్స్. నిజంగా ఐటీ మాట వచ్చినా, టీ హబ్ మాట వచ్చినా మీ ఇద్దరి జోడీ అనేది ఒక ట్రెండ్ సెట్టర్. చాలా మంది ఇన్స్పైర్ అయినారు మిమ్మల్ని చూసి. మీలాంటి వాళ్ళు కూడా ఎంత బెస్ట్ జరిగిందో జరిగింది, కానీ అంతకంటే బెస్ట్ రావాల్సి ఉంది అని చెప్పడం అయితే కొంత మాకు ఆశ్చర్యంగా ఉంది. సో టెక్నాలజీ రంగంలో ఇది అయిపోయింది, అంతకంటే మంచి చేయలేము, ఒక ఫుల్ స్టాప్ అనేమో. అంటే 10 సంవత్సరాలు మంచిగా గడిచింది, బట్ ఇంకా చాలా మెట్లు ఎక్కాల్సిందిగా.